ఇలా వేయించుకోవాలి. ఎలా రెడీ చేయాలో చూద్దాం. పల్లీలు తీసుకొని ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్లో పల్లీలు పోసి వేయించుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇందులోనే వేయించుకోవాలి. కొంచెం గోరగూర వేయించుకోవాలి, బాగా మాడకూడదు. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇక బంద్ చేసుకోవాలి. ఆఫ్ చేసి పల్లి చట్నీ ఎలా పట్టాలో చూడండి ఒకసారి. అట్లా పోసుకొని చల్లారినాక ఇక పొట్టు తీసేసుకోవాలి. ఇట్లా పొట్టు తీసేసినాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకటి స్ట్రైనర్ పట్టుకొని ఇట్లా తవ పట్టుకొని నలగొట్టాలి. ఇలా ఒకటి స్ట్రైనర్ పట్టుకొని ఇట్లా తవ పట్టుకొని నలగొట్టాలి. మిక్సీ జార్లో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి కొంచెం. చట్నీ ఎలా రెడీ అయిందో చూడండి.